Hello all, welcome back to my channel Matru's Kitchen. Solanum Suratin speaking. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు కాస్త తెలుగులో చెప్పు అంటారా? అదేనండి మన నేల ములక్కాయ ఆవకాయ అంటే మనం ఎల్లో బెర్రీస్ అంటాము, కంట కర్రీ అంటారు హిందీలో. ఈ చాలా ఔషధ గుణాలు కలిగినవి. ఆస్తమా, దగ్గు, ఎన్నో ఆయుర్వేద మందుల్లో కూడా ఇవి వాడతారు. అందరికీ తెలిసిందే కదా. వీటిని ముళ్ళ వంకాయలు అంటారు. వీటితో కూర, పులుసు, ఆవకాయ ఇలా చేస్తారనమాట. నేను ఈరోజు వెల్లుల్లి కారం పెట్టి ఆవకాయ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా నేను ఒక పావు కేజీ నేలములకాయలు తీసుకున్నాను. అవి అన్నీ శుభ్రంగా కడిగేసి అవి సకానికి కోసి అందులో ఉన్న గింజలన్నీ పూర్తిగా తీసేయాలి. అవి తీసేసాక మళ్ళీ ఒకసారి కడిగేసుకుని అవంతా శుభ్రమైన బట్టలో తడి లేకుండా పొడిగా అయ్యేటట్టు ఆరబెట్టేసుకోవాలి. ఈలోపు ఒక కప్పు వెల్లుల్లిపాయల పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, ఒక పావు కప్పు సాల్ట్, ఒక అరకప్పు కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అది ఆరిపోయిన ముక్కల్లో ఈ ముద్దంతా వేసి బాగా కలపాలి. ఒక అరకప్పు ఆయిల్ కూడా వేసి అందులోనే కలిపేసేయాలి. అప్పుడు మిగిలిన హాఫ్ కప్ కారం కూడా అందులో వేసి బాగా కలిపేసి ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుని మిగిలిన హాఫ్ కప్ ఆయిల్ కూడా అందులో వేసేసి బాగా మెత్తగా లోపలికి నొక్కాలన్నమాట. నొక్కితే ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చి షెల్ఫ్ లైఫ్ అనేది బాగుంటుంది. అండ్ హియర్ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. ఆ మిగిలిన కారంలో అన్నం కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి.